అదే సార్, ఇప్పుడు యంగ్ జనరేషన్ కదా, వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఒక అంటే చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే షేర్ల మీద పెట్టాలా, ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్గా చాలా హైలో ఉంది, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలా లేదా ఫ్లాట్ కొనుక్కోవాలా, వీటన్నిటిలో ఏది బెస్ట్ సజెషన్ చేయడానికంటే ఇప్పుడున్న యువతికి మీరేం చెప్తారు? ఏది పెట్టి కొంటే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్కి ప్రాఫిట్గా ఉంటుంది అనేది చెప్పండి సార్. మీరు అడిగే క్వశ్చన్ టిపికల్ అండి. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ కొనుక్కోవాలంటే ఏం చెప్తారండి? నువ్వు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చి ఎక్కడ పెట్టుకున్నా బంగారమే సార్. అది మీరు అడిగారు కాబట్టి కొద్ది క్లారిటీస్ నాకు తెలుసు నా అనుభవాన్ని. షేర్ మార్కెట్ ఇప్పుడు గుడ్ ఈక్వల్లీ బ్యాడ్. ఎందుకు? పెరిగితే ఇలా పెరుగుతుంది, పడితే కూడా అలా పడుతుంది. ఒక టెన్నిస్ బాల్ ఉంది అనుకోండి, మనం పైకి ఇసిరినప్పుడు 10 సెకండ్లు పడుతుంది, పట్టుకోవడానికి 5 సెకండ్లే పడుతుంది. సో షేర్ మార్కెట్ ఏంటంటే అందులో అనుభవం ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ ఇలా పెట్టుకుని చూడాలి, ఇలాగా దూరానికి ఎత్తులు కడతారు కదా, ఇటు చూసే అవదు. సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఫెయిల్ అవుతుంది. నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫెయిల్ అవుతాం. సో అది రిస్క్ ఉంది, ప్రాఫిట్. నెక్స్ట్ కమింగ్ టు గోల్డ్. గోల్డ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి? మీరే, అంటే లేడీస్. కేజీ లేడీస్ తోటి జెంట్స్ కూడా చేసుకుంటారు. బంగారం లేని ఏ భార్య లేడీ కూడా ఫంక్షన్కి వెళ్ళదు, ఒక 1/4 కేజీ 1/2 కేజీ గోల్డ్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అంబానీ అంటే బాడీ అంతా బంగారం ఉంటుంది. సో గోల్డ్ అనేది మీకు ఒక అనాలిసిస్ ఏంటంటే 1992-3లో తులం బంగారం 24 క్యారెట్లు 4,500 ఉండేది. అదే బంగారం పెరుగుతూ 2011-12లో 28,000 అయింది, 24 క్యారెట్. అలా కరోనా టైంకి వచ్చేసరికి 55,000-60,000 అయింది. లాస్ట్ ఇయర్ ఎండ్ వరకు మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 65,000-70,000 ఉండేది. ఇప్పుడు 150,000కి వెళ్ళి మళ్ళీ 110,000కి వచ్చింది. ఇంకా పెరుగుతుందా సార్ ఫ్యూచర్ లో కూడా గోల్డ్ రేట్లు పెరుగుతుందా? కొంచెం స్టాండర్డ్ గా 1. ఇప్పుడైతే 90,000 to 1 lakh అనుకుంటాం బేసు. ఫ్యూచర్ లో పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా. ఎందుకంటే గోల్డ్ ను కూడా మన ఆర్నమెంట్ కింద వాడేవాళ్ళం 22 క్యారెట్. కానీ ఇప్పుడు గోల్డ్ ను కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. ఎందుకు? షేర్ మార్కెట్ డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది, ఆబ్వియస్లీ బెస్ట్. కాకపోతే అప్రిషియేషన్ వైజ్ చూస్తే గోల్డ్ ఈజ్ లెసర్ దాన్ రియల్ ఎస్టేట్. ఉదాహరణ చెప్తాను మీకు. వైజాగ్లో మెయిన్ రోడ్ దగ్గర 12 రూపాయలు గజం కొన్నాం 77లో. 300 గజాలు 36 ఇన్స్టాల్ 3,600, 36 ఇన్స్టాల్, నెలకు 100 రూపాయలు. ఇప్పుడు ఈ రోజు 150,000 అయింది. 2 రూపీస్ ఎక్కడ 12 రూపీస్. మురళీమోహన్ గారు వెంచర్ చేశారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా, జూబ్లీ ఎన్క్లేవ్ అని. 750 రూపాయలు కమ్మారు 1990s లో. ఇప్పుడు 2.5 లక్షలు అయింది. సో రియల్ ఎస్టేట్ వచ్చిన గ్రోత్ ఎక్కడా రాదు. ఒక్కసారి 2007-8లో రెస్ట్ వచ్చి డౌన్ అయింది. లాస్ట్ 10-15 years చూస్తే పెరుగుతూనే ఉంది మార్కెట్. 2017లో 42 కోట్లు కమ్మాం ఎకరం. 2023లో 100 కోట్లు కమ్మాం. నిన్న కాక మొన్న 177 కోట్లు కమ్మాం ఎకరం. అంటే జంప్ అనేది ఇంకొక 2 సంవత్సరాలు అయితే మేబీ 250 కోట్లు అవ్వచ్చు ఎకరం. సో అంత టఫ్. సో గోల్డ్ ఈజ్ గుడ్, స్టేబుల్. నా ప్రకారం మీకు షేర్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోతే గోల్డ్ రియల్ ఎస్టేట్, గోల్డ్ కంటే రియల్ ఎస్టేట్ బెటర్. గోల్డ్ అని ఇప్పుడు లాస్ట్ 8 నెలలు పెరిగినంత ఎప్పుడు పెరగలేదు జీవితంలో. లాస్ట్ 50 years హైయెస్ట్ జంప్. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ట్రంప్ డెసిషన్స్, యుఎస్ ఎకానమీ, రూపీ బికమింగ్ వీక్ అగైన్స్ట్ డాలర్, యుద్ధాలు, జిఎస్టీలు, ఇవన్నీ వల్ల ఇబ్బంది అవుతుంది. సార్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నారు, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న ఏ ప్రాతిపదికన మీరు ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫ్యూచర్లో ఈ జనాలందరికీ ఇది యూజ్ అవుతుంది అని ఏ కాన్సెప్ట్ తీసుకుంటారు? దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయినా బాబు, రియల్ ఎస్టేట్ అంటే పెళ్లితో కంపేర్ చేస్తాను. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు పెళ్లి చేయాలి, మీ నాన్నని ఏం చేస్తారు? పెళ్లి కొడుకు తరపుని 7 తరాలు ఇటు 7 తరాలు. సపోజ్ 2 తరాలు బాగాలేవు అనుకో, మీ పిల్లని మీరు ఇస్తారా? ఇవ్వడు కదా. అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ పోతే అబ్బాయికి ఇస్తారు, ఇవ్వరు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా చెక్ చేసి ఏం చెక్ చేయాలి? అమ్మాయికి అబ్బాయికి కట్నం గురించి మాట్లాడుకుంటాం.
ఇక్కడ బేసిక్ ప్రైస్ మాట్లాడతాం, ఓకే ఇక్కడ సారీ గురించి మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతాం. ఓకే, ఇక్కడ మా అల్లుడికి ఏ వెహికల్ ఇస్తారు, ఇక్కడ కార్ పార్కింగ్ అని. అలా పోలీసు అన్ని ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అంటే బిల్డర్ కి మనం ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. కంపెనీ ఎన్ని రోజులు బట్టి ఉంది, ఏమైనా కేసులు ఉన్నాయా, ఎఫ్ఐఆర్ ఉందా, ట్యాక్స్లు కట్టలేదా, ఎంప్లాయీస్ శాలరీస్ వెళ్ళలేదు, కొన్ని వస్తాయి పేపర్లో. లాస్ట్ 1 year లో 15-20 కంపెనీలు ముగిస్తారు, 10,000 కోట్లు పైకే కలెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ చెక్ ప్రాజెక్ట్స్ చాలా మంది 100 ప్రాజెక్ట్స్ చేశానంటాడు, అది ఓకే. బట్ 100 ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్ట్ టైంలో ఇచ్చాడు అది ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని చేసావు, కత్తి పొడిచిందే దిగిందా లేదా, అంతేనా? సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది, ఫోటోలు ఎవరు ఉంటారు, మీరుంటారు, సింహం ఉంటుంది. అవునా కదా? అవును. సో బిల్డర్ రేట్ తగ్గిస్తున్నాడు, ప్రీ లాంచ్ చేస్తున్నాడు, పరిగెట్టు కదా. డిస్కౌంట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ వర్డ్. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇందులో బిల్డర్స్ తప్పలేదు, బిల్డర్స్ క్లియర్ చెప్తాను, నాకు ఇది పర్మిషన్ అయినా కొంటున్నావు, ఆశ ఉండొచ్చు. నేనేం చెప్తానంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ బిల్డర్ కానీ ఏజెంట్ కానీ బయర్ కానీ ఎదగాలంటుంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే పర్వాలేదు, అత్యాశ దురాశకి వెళ్ళింది అనుకో దుఃఖానికి స్టేట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజలకి వ్యూవర్స్కి అర్థం కావాలని, బోర్ కొడితే చెప్పలేం కానీ. లేదు సార్, అంటే మీకు చాలా అనుభవం ఉంది, ఆ అనుభవంలో నుంచి మీరు చెప్తున్నారు కాబట్టి. సో ఎక్కడ బిల్డర్ కొనుక్కోవాలనుకుంటే సర్వే చేయండి, ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకోండి బెస్ట్. మీరు డిసీజ్ వస్తే ఎక్కడికి వెళ్తారు, కడుపు డాక్టర్స్, మీరే మందులు వేసుకోవచ్చు కదా, కొన్ని వేసుకోరు, అక్కడ వేసుకోరు, అక్కడ 500 రూపాయలు ఆయన దగ్గరికి వెళ్తారు, ఇక్కడ కోట్లు పెడతారు, టైం ఇవ్వరు. సో ఫస్ట్ అనుభవం ఉన్న ఏజెంట్ని అపాయింట్ చేశారు. ఎలాగ అపాయింట్ చేసుకోవాలో వేరే వీడియోలో మాట్లాడదాం. రెండోది లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఎన్కంపెనీ సర్టిఫికేట్ తీసుకోండి, లింక్ డాక్యుమెంట్ తీసుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ రేరా ఉందా లేదా, హెచ్ఎండి ఉందా, డిటీసీ వచ్చి కనుక్కోవాలి. అట్లనే గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఏమి ఉంది, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ చూడాలి, వెళ్ళి చూసి చెక్ చేయాలి. కరెంట్ అయిపోయింది మెయింటైన్ చేయరు కానీ డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ చూసుకొని అన్నీ అయిపోయాక అసలు రేట్ ఎంత కోట్ చేస్తున్నాడు, పక్కన రేట్ ఎంత ఉంది, లాస్ట్ 5 సంవత్సరాలు రేట్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎంత రేట్ ఉంది, ఎంత పెరుగుతుంది, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత లాస్ట్ బిల్డర్ని అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. చాలా మంది బిల్డర్ని కలరు, బిల్డర్ కలిస్తే క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీతో నువ్వు 1 గంట మాట్లాడడం నీ గురించి నాకు తెలుస్తుందా, నా గురించి మీకు తెలుస్తుందా, చాలా ఈజీ రేట్ చేస్తాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని రీజన్స్ అనుకుంటే మనకు తెలియదు. సో బిల్డర్ని కలిసి అర్థం చేసుకొని కమిట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ 3 పూలు 6 కాయలుగా ఉంటుంది, లేదంటే టికెట్లు లేని ప్రయాణం ఇక్కట్లు. అంటే ఇంకోటి ఇక్కడ ఏజెంట్ అపాయింట్ చేస్తే కమిషన్ ఇవ్వాలి కదా, ఎంతండి 1% అండి, లేదా 2%. 99 కోటి రూపాయల్లో 1 లక్ష పోయినా 99 lakhs సేఫ్ ఉంటుంది కదా. ఆ 1% కోసం 99% రిస్క్ లో పడిపోతుంది. ఏజెంట్ గురించి చెప్పాలి, జనరల్ గా ఎల్ఐసి ఏజెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ సండే మార్నింగ్ 8:30కి వస్తారు మన ఇంటికి. ఖాళీగా ఉంటారండి, ఖాళీగా ఉంటారు, టిఫిన్ కూడా చేయొచ్చు. లేడీస్ ఏమంటే వచ్చాడు పని టిఫిన్ తినడానికి వచ్చాడని తిట్టుకుంటారు, మనసులు పెడతారు కానీ ఆ మొక్కలు మాడిపోతాయి. చూడండి, మీరు లేడీస్ కాబట్టి మీరు ఒప్పుకోవచ్చు, బట్ ఫ్యాక్ట్ అదే.